స్టార్ట్ గట్టిగా. వచ్చే 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 తుపాకీ రావండి వచ్చే. బాగున్నారా బాగోలేదా మరి రాకపోతే రాలేదంటారని ఇలా వచ్చేసేవాడి అమలాపురం పెట్టినారు వచ్చేసేవాడి. మరి అప్పుడే సంక్రాంతి వచ్చేసింది అని మీ అందరినీ చూడాలని బెజవాడలో బస్సు ఎక్కి, రాజమండ్రిలో రైలు ఎక్కి, ఒంగోలులో వాటించింది నేనేనండి. ఈ టీచర్లందరికీ జీతాలు ఎత్తుంది కూడా నేనేనండి. మరి నేనే చదివాను అనుకుంటున్నారా? అబ్బో సేనా పెద్ద చదువులే చదివానండి. చదివిందేమో రాజమండ్రి గోదావరి మయాన, చదువు సంకల్లాగా, గుణింతాలు గుండెల్లాగా, పాఠాలు పాదాల్లాగా, ఎక్కాలు ఎక్కుల్లాగా. మరి నా కాడ మీరు చదువుకోవడానికి మీలో ఎవరు వస్తారు చూసుకోండి మా రాజా. మరి నా కోసం కాకినాడలో కలెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఏలూరులో ఎంపీ పోస్ట్ ఖాళీగా ఉంది, శ్రీకాకుళంలో సీఎం పోస్ట్ ఖాళీగా ఉంది. ఏ ఉద్యోగం చేయాలో తెలియక ఇలా ఊరి మీద పడి తిరుగుతున్నాం. సాయంత్రం సీఎం గారితో మీటింగ్ ఉంది, వెళ్ళడానికి 50 రూపాయలు అవసరమని ఇలా వచ్చాం. అలాగని మా కష్టపాసులు లేవనుకోకుండా కోట్లుంటే కుక్కలు తినేస్తాను, నచ్చలుంటే నక్కలు తినేస్తాను, ఏలుంటే ఎలకలు తినేస్తాను, 10లుంటే పందులు తినేస్తాను, అక్కడ సిల్లర్ సేవలు ఇస్తానండి. మా ఇంట్లో గుమ్మడికాయ అంత బంగారం ఉంటే కుక్క నాకి నేను పెంట మీద పడేసేవాడిని. మరి మా ఆస్తి గురించి చెప్పాలంటే 6 వారాలు పడుతుందండి. మరి మా ఇల్లు పెద్ద బంగ్లా అండి. అలాంటి బంగ్లా కాదండి, 90 దూలాలు, వారి గడ్డి వాసాలు, వానొత్తే వరవల, గాలి ఎత్తే గల, ఈశాన్య నుంచి ఎదురుగాలి, తూర్పు నుంచి తుఫాను వస్తే మొత్తం ఇంట్లోనే పడాల, ఒక్క సుక్క కూడా బయటపడడానికి వెళ్ళలేదు. దాన్ని మళ్ళీ శంస తెచ్చి ఎత్తలా పోయాలి. మరి మా ఇంటి వైభవం చూసి హీరోయిన్ సమంత నన్ను పెళ్లి చేసుకున్నందుకు వచ్చిందని. మరి మా పెళ్లికి వచ్చిర్రు చూడు, పాకిస్తాన్ పీకిస్తాన్ నాకిస్తా నూకిస్తా నుండి నడుచుకుంటూ, ఎగురుకుంటూ, పాక్కుంటూ, పొర్లుకుంటూ వచ్చిర్రు. అలాగని వారందరికీ భోజనాలు పెట్టాలని చెరువు నిండా బియ్యం పోసినాం, తూము కింద మంట పెట్టినాం. అన్నం ఉడికింది చూడు మా రాజా, కొత్త మరి ఏగలతో ఇడ్లీలు, దోమలతో దోశలు, పందికొక్కులతో పొకడీలు, పొద్దుంకలతో బొండాలు వేసి పెడితే తిన్నారు చూడు. పొద్దు పొడిసిందే మొదలు పొద్దు గూకేదాకా పెట్టాలా తినాలా. మరి మా పెళ్లి ఖర్చుకి మా జోబీలో ఉన్న పైసలన్నీ ఖాళీ అయిపోయినాయి. అందుకని ఇలా వచ్చాం. మీరందరూ దయతలిచి తలో 10 రూపాయలు ఇస్తే వచ్చే సంక్రాంతికి తెల్లగా వస్తాం. మరి